వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటా ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద మార్గ, ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లకి, అధినేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్, శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు. ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో స్టిల్ సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ పురూలియా జిల్లా లో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి, వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరి అయితే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అందరికీ తెలుసు. ఆయన చెప్పింది ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ appeared approximately 3.2 to 3.3 billion years ago. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది. లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితమండి, భాగవతం, మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు, కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగభూమ్ రీజియన్ అంటారు దాన్ని. అది డెక్కన్ ప్లాటో ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే డక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అనే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్, స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింఘభూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ రివీల్డ్ సైన్ ఆఫ్ ఎరోజన్ అండ్ వెదరింగ్, indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. అంటే మన గురువు గారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి, ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి, ఆర్థిక బాధలు బాగా
ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్మడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్మడవట్లేదు, మా భార్య కొడుతుంది, ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య చేత తన్నులు తినేవాళ్ళు ఉన్నారు, ఆ మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ ఆ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారు 1993లో నోబెల్ ప్రైజ్ నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌట్ అని ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవి భాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి ఆయనది. మై ఇన్ఫ్లుయెన్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌట్ ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు, ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి, అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వంటారా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి, మేము చూసాం డాక్టర్ రవి భాత్ర, ఇప్పుడు కూడా 90 years ఉంది, టెక్సాస్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్న తెచ్చుకున్నాడు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యల పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు, స్పిరిట్ గా, హోలీ స్పిరిట్ గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు, కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది, అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం, మనము మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు మా ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం, మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం అని. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి వారు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ్ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల, ఆ శంబాలా గ్రామం అంటే ఎక్కడో, శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్. ఈ సొల్లు కబుర్లు వద్దు అసలు. ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్పాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనందనగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది, ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఓపిక చాలా తక్కువ ఉంటుంది మిథున రాశి వారికి. సో వీడియో కంప్లీట్ గా కనుక చూడకపోతే మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, సాక్షాత్తు పరమశివుడు కృష్ణుడు చెప్పినటువంటి విజ్ఞానం ఇది. సో మీరు ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా విదేశాలు వెళ్ళిపోవాలనుకుంటారు. విదేశాలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. సో వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా మీకు ఉన్నాయి. అక్కడుండే మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం, వేల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన జీతభత్యాల విషయంలో కానీ, ప్రాజెక్ట్ అయిపోవడంలో కానీ, ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కెరీర్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు నాన్ ఐటీ పర్సన్స్ కూడా, అలా బ్యాంకింగ్ సెక్టార్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాజెక్టులు అయిపోయి ఖాళీగా ఉండేటటువంటి పరిస్థితి వీళ్ళకి అందరికీ కూడా ఉంది. కాబట్టి సౌఖ్యవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈ యొక్క మోక్ష మార్గంలో, ధర్మ మార్గంలో వెళ్ళాలి. అలా కాకుండా
మనం ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడినప్పుడు కార్లు కావాలా, బిల్డింగ్లు కావాలా అన్నప్పుడు అధికమైనటువంటి మూల్యాన్ని మీ జీవితంలో మీరు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా హార్డ్ వర్క్‌తో మీ పూర్వజన్మ పుణ్యంతో వచ్చిన బాడీ ఇది. దేవుడేం మీకు ఫ్రీగా బాడీ ఇమ్మంటే అడగండి చూద్దాం. నెక్స్ట్ నాకు ఒక హ్యూమన్ బాడీ ఇవ్వు. లేకపోతే ఇప్పుడే అడగండి. ఆఫ్టర్ ఆల్ ఒక ₹10 ఇప్పించు దేవా అంటే ₹10 ఇవ్వడు. నీ కర్మల్లో రాసి ఉంటేనే, నీ పూర్వజన్మ పుణ్యం ఉంటేనే నీకు ₹10 శాంక్షన్ చేస్తాడు. అటువంటిది నువ్వు ఈ మానవ జీవితం ఉత్తమోత్తమమైన జీవితం. నువ్వు అంత పుణ్యం చేసి పుట్టావు. దాన్ని వేస్ట్ చేసుకోవద్దు వాట్సాప్‌లు, ఫోనుల్లో పడిపోయి. సో, ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. ఇనప వ్యాపారం కొంచెం డౌన్‌లో ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రానిక్ షాపులు, ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. బట్టల షాపులు, హాస్టళ్ళు ఇలాంటి బిజినెస్‌లు. నిరుద్యోగులకి ఇది మంచి సమయం అని మనం చెప్పుకోవాలి. జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత ధన సంపాదన అనేటటువంటిది బాగా మీకు పెరగడానికి అవకాశాలున్నాయి. అలాగే ఖర్చులు కూడా అధికమైనటువంటి ఖర్చులు చేస్తారు. అలాగే ఈ యొక్క దూరపు ప్రయాణాలు, నూతన వస్త్రాలంకరణలు, నూతనంగా బట్టలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు వెంటనే ఇమీడియట్‌గా మానేసుకోవాలి. క్యారెక్టర్ అనేటటువంటిది చాలా మెయిన్ ఇది. చర్యాచర్య అనేటటువంటి పుస్తకాన్ని సంఘంలో ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటిది అవసరము. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇమీడియట్‌గా వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసుకోండి. మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు. డోంట్ ప్రొలాంగ్ ద లవ్ స్టోరీస్. అండ్ మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. చక్కగా మీరు సుఖపడతారు. అలాగే వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళకు బ్రతికుండగా తిండి పెట్టండి. మరణించిన తర్వాత పిండాలు, గోకర్ణాలు వెళ్ళడాలు, నాసిక్ త్రయంబకేశ్వరాలు వెళ్ళడాలు, దొంగ పంతుళ్ళ మాయాజాలంలో చిక్కుకోకండి. కాబట్టి ఈ యొక్క డాగ్మాని ఎవడైతే పెంచుతాడో, మా ఉద్యమం అది మూఢనమ్మకాలను తీసేయడమే డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ ని తొక్కి పారేయడమే. మీరు మూఢనమ్మకాలు పెంచేటటువంటి వాళ్ళు. సో ఇట్ ఈస్ యువర్ ప్రొఫెషన్. యాజ్ ఎ ప్రొఫెసర్ ఐ హ్యావ్ టు రిఫార్మ్ ద సొసైటీ అండ్ రెనోవేట్ ద సొసైటీ. నో బడీ హ్యాస్ ద రైట్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు మై జాబ్. అండర్స్టాండ్? సో ఈ సొసైటీలో మూఢనమ్మకాలు పెంచుకుంటే మీరే లాస్ అవుతారు. తర్వాత మీకే తెలుస్తుంది. సో మీ అమ్మమ్మలకి, మీ తాతయ్యలకి, మీ అమ్మమ్మలకి అందరికీ కూడా, ముసలాళ్ళందరికీ కూడా తిండి పెట్టండి. ఆ తర్వాత ఇక పరిష్కార మార్గాలు అంటారా, రహస్యమైనటువంటి తంత్రశాస్త్ర రహస్యాలు 6 లెవెల్స్ ఆఫ్ మెడిటేషన్ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, అలాగే ఇతర పరమహంస యోగానందుల వారు లాంటి వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా అవి నేర్పిస్తాం మేము. తప్పకుండా ఆ ఓపిక అనేటటువంటిది అవసరము. డెఫినెట్ గా బాబా నామ్ కేవలం అనే మంత్రం జపం చేసుకుంటూ సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి. శుభమస్తు.